ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. టొరంటో ఫార్మా ఈ టాటా మోటార్స్కి మనకి ఫండమెంటల్ న్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్లో బాగా లీడింగ్లో ఉంది. సో ఎలక్ట్రికల్ బస్సెస్ ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మహారాష్ట్ర నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి టాటా మోటార్స్ అనేది మనం మంచి కన్సిడరేషన్ చేసుకోవచ్చు. చార్ట్ పాయింట్లో ఒకసారి చూసుకుంటే మీకు ఇది లాస్ట్ టైం హై వచ్చి 542 దగ్గర వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది. దీన్ని లోయెస్ట్ చూసుకుంటే 81 రూపీస్ వచ్చింది. 2020 ఏప్రిల్ కరోనా టైంలో ఇది 80 రూపీస్ వచ్చింది. 80 రూపీస్ నుంచి దాదాపు ఒక 1 ఇయర్లో ఇది చాలా పర్ఫార్మెన్స్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ సెగ్మెంట్స్ చాలా వచ్చేసాయి టాటా మోటార్స్ నుంచి. బ్రాండ్ కంపెనీస్ కానీ మెయిన్ కార్ సెగ్మెంట్స్లో కానీ ఎస్యూవీలో కానీ సిడాన్లో కానీ తర్వాత స్మాల్ వేరియంట్స్లో కానీ ఈ టాటావి వాళ్ళ బాగా వచ్చాయి. ప్రొడక్ట్ మార్చుకోవటం వల్ల సేల్స్ బాగా పెరిగినాయి. అది మనకి విజిబిలిటీ ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా ఇస్తున్నారు. అది మనకి ఇక్కడ సేల్స్లో ఎఫెక్ట్ అవ్వటం వల్ల దాని స్టాక్ ప్రైస్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని లాంగ్ టర్మ్ హార్జన్ తీసుకుంటే మనకి ఈ ఆల్ టైమ్ హై 525 బ్రేక్ అవుట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదేంటంటే రెండు రకాలుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకటి ఇప్పుడు కరెంట్ రేట్ వచ్చి 440 ఉంది. ఈ రేట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ ఫెడ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కానీ ఈ రిజర్వ్ బ్యాంకు రేట్లు వడ్డీ రేట్లు పెంచడం ఇలాంటి వాటి వల్ల ఎవరైనా మార్కెట్ ఒడిదొడుకులు వచ్చినప్పుడు మళ్ళీ మీరు రీఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ తీసుకోండి. ఎందుకంటే ఫండమెంటల్గా మీరు ఒక 3-4 మంత్స్కి హార్జన్ తీసుకుంటే ఇది మళ్ళీ మార్కెట్స్ రివైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ టైము ఈ క్లోజింగ్ రేట్ మీద 440-430 మధ్యలో ఎంట్రీ అవ్వండి. ఆ తర్వాత 380-390 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది దీని టార్గెట్స్ వచ్చి 500 నుంచి 550 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సెగ్మెంట్ ఎస్పెషల్లీ అందరూ కూడా లుకింగ్ చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి. వాటిల్లో ఇప్పుడు టాటా మోటార్స్ ముందంజలో ఉంది. అలాగే ఈవీ స్టేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఆల్రెడీ న్యూ మోడల్స్ అన్నీ కూడా లాంచ్ అయినాయి. ట్రయల్ వర్షన్స్ కూడా అయిపోయినాయి. సో మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో మేబీ ఈ కమింగ్ మంత్స్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్సాన్ ఆల్రెడీ ఈవీ ఉంది. సో అది మార్కెట్లో రిలీజ్ అయింది. కాబట్టి ఫండమెంటల్గా ఈ కంపెనీకి కూడా మంచి న్యూస్ ఉంది కాబట్టి అది ఇక్కడ టెక్నికల్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చార్ట్స్ చూసుకుంటే మనకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్లో అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. సో ఇది టాటా మోటార్స్ గురించి ఒక ఇన్వెస్ట్మెంట్ హార్జన్. రెండో కంపెనీ వచ్చి టొరంటో ఫార్మా. ఈ టొరంటో ఫార్మా ఏంటంటే ఇది మొన్నే స్టాక్ స్ప్లిట్ అయింది. దాదాపు 3000 దగ్గర నుంచి స్ప్లిట్ అయింది. ఇది లో వచ్చి 1250 దగ్గర లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 1500 ఉంది. సో ఇదేంటంటే అడ్వాంటేజ్ ఫార్మా ఇవాళ అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ వీక్ అవటం వల్ల ఎక్స్పోర్ట్స్ వల్ల రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి. సో ఈ క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్ ఈ కంపెనీకి మంచి ఎక్స్పోర్ట్ బ్యాకప్ ఉంది. కాబట్టి రెవెన్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఫార్మా సెక్టర్లో టొరంటో ఫార్మా ఆల్రెడీ మంచి లీడింగ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. సో మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే చార్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇది లాస్ట్ టైం లోయెస్ట్ లో వచ్చి 1200-1300 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 1500 ప్రజెంట్ రేట్ నడుస్తుంది. ఇది ఆల్ టైమ్ హై తీసుకుంటే 1630 దాకా ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకుంటే మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే 3 రీజన్స్ ఏంటంటే రూపీ వీక్ అవటం వల్ల ఎక్స్పోర్ట్స్ నుంచి రెవెన్యూస్ వస్తాయి. ప్లస్ ఈ కంపెనీకి డొమెస్టిక్ కూడా ఈ సీజన్ అంతా కూడా ఫండమెంటల్గా వర్షాకాలం శీతాకాలం ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెడిసిన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. అది రెండో పాయింట్. మూడో పాయింట్ టెక్నికల్గా చూసుకున్నా ఇప్పుడు కరెక్షన్ తర్వాత రికవరీ అవుతున్నాయి కాబట్టి సో ఇవి ఇన్వెస్ట్మెంట్కి మంచి హార్జన్. ఇదేంటంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. రీఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ రేట్లో 1490 దగ్గర ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత లోయెస్ట్లో మంత్లీలో వచ్చి 1420
1430 దగ్గర మళ్ళీ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సార్. టార్గెట్ వచ్చి ఈ హై రీచ్ అవ్వచ్చు, 1600 దాకా టార్గెట్ ఉంది. ఇవి టొరెంట్ ఫార్మా, టాటా మోటార్స్, ఈ రెండు కూడా ఒక 6 మంత్స్ 4 మంత్స్ నుంచి 6 మంత్స్ రేంజ్లో తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది మా పర్సనల్గా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీ పర్సనల్ అడ్వైజర్ని కూడా కాంటాక్ట్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.